హలో నేను విశేషరావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద మధ్యతరగతి వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దాదాపు 1,00,000 ఇల్లు ఒక 16 నియోజకవర్గాల పరిధిలో ఉన్న హైదరాబాద్లో ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రెంట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి కొంత ఉపశమనం కలగచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. కాకపోతే ఆ అపార్ట్మెంట్లని ఇందిరమ్మ ఇళ్ళని ఎక్కడ కడతారు అనే దాని మీద ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు కట్టినటువంటి ఇల్లు రకరకాల స్కీముల రూపంలో అవి ఇందిరమ్మ ఇళ్ళు అనండి, లేదా టిట్కో ఇళ్ళు అనండి, ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అండి, ఏదైతేనేమి దాదాపుగా 60,000 ఇల్లు కట్టి ఉంటే దాంట్లో ఇప్పటికీ కూడా దాదాపు 23,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు ఖాళీగా ఉన్నాయి, ఎవరు ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే, ఇవి నగరానికి దూరంగా ఉన్నాయి, సెంటర్ కాకుండా నగరానికి దూరంగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి మూవ్ అయిపోయిన తర్వాత అక్కడ జీవనోపాధి కోసం ఉండదు, జీవనోపాధి కోసం మళ్ళీ సిటీకి రావాలి. ఆ కారణం చేత ఈ కట్టించినటువంటి హౌసెస్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరొక 1,00,000 ఇల్లు కట్టిస్తానంటున్నారు. ఈ 1,00,000 ఇల్లు కట్టించినా కానీ ఉపయోగం ఏంటి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారో తెలుసా? జీవనోపాధి కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నగరం సెంటర్లోనే జీవనోపాధి దొరికేటువంటి ప్రాంతాల్లోనే ఈ టవర్స్ని నిర్మించి పేద మధ్యతరగతి వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు రెవెన్యూ శాఖకు, హెచ్ఎండిఏకి ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ రెవెన్యూ భూములు ఉన్నాయి, ఎక్కడ పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేయండి. వాటిల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళని కట్టించి ఇవ్వడం ద్వారా పేద మధ్యతరగతి వర్గాల జీవనోపాధి కూడా బాగుంటుంది. కేవలం 6 లక్షలు కడితే మిగతా అంతా కూడా ప్రభుత్వమే భరాయించేలాగా ఈ ఇందిరమ్మ ఇళ్లను డిజైన్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా సిటీకి సెంటర్లో జీవనోపాధి లభించేటువంటి ప్రాంతాల్లోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే నిర్ణయం ఏదైతే తీసుకున్నారో రేవంత్ రెడ్డి గారు, అద్దెల్ని కొంచెం తగ్గించే అవకాశం ఉంది. అద్దెల డిమాండ్ తగ్గే అవకాశం ఉంది హైదరాబాద్లో. ఎందుకంటే అద్దె ఇంటి ఓనర్లు ఇష్టానుసారంగా నోటికి ఎంత పడితే అంత రెంట్లు చెప్పేస్తున్నారు హైదరాబాద్లో. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేసి సైట్లు అమ్మేటువంటి వాళ్ళు అదే చేస్తున్నారు, ఫ్లాట్లు అమ్మేటువంటి అదే చేస్తున్నారు, రెంట్లకు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు కదా, అలా ఇష్టానుసారం అద్దెలను వసూలు చేస్తున్నటువంటి వాళ్ళని ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్ళని ఒక 1,00,000 ఇళ్ళని తీసుకురావడం ద్వారా డిమాండ్ తగ్గిస్తే ఆటోమేటిక్గా అద్దెలు తగ్గుతాయనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సెంటర్లోనే జీవనోపాధి దొరికే ప్రాంతాల్లోనే పేద మధ్యతరగతి వర్గాలకు ఇందిరమ్మ ఇళ్ళని కట్టాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు, యంత్రాంగం అంతా పనిచేస్తుంది. మరి ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో అద్దెలను తగ్గించే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.